వివాహయోగ్యత కలిగి ఉండి కూడా వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారులు మగవాళ్ళు అలాంటి వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవా? ఇది ప్రశ్న. నన్ను ఏమంటారు? పున్నామనరకం తప్పించేవాడు పుత్రుడు కదా, అలాంటి వాళ్ళు లేకపోతే ఎలాగా? అయితే పుత్రుడు కానీ పుత్రుడు కానీ ఎవడెవడు ఉంటారు కదా పెళ్ళైతేను. పెళ్ళి కాని వాళ్ళకి ఉత్తమ గతులు లేవు అంటారు. ఏం చేయాలండి? అదే మాట ఎక్కడ చెప్పారండి? ఏ పురాణాల్లో ఉందండి? ఒకసారి తీసుకోండి. మరి అదే పురాణంలో మాట నిజమే అయితే ఇదే పురాణాల్లో కొంతమందిని పెట్టారు దుకాణం. నారదుడు సంతానం ఎవరండి? ఆలోచించండి. సనత్కుమార, సనత్సుజాత, వీళ్ళున్నారు, నలుగురున్నారు. సనక, సనందన, నలుగురు కదా. వాళ్ళ ఏజ్ ఎప్పుడు 6 ఏళ్ళే ఉందిట. మరి వాళ్ళ బతుకులు ఏమిటంటే బస్ స్టాండ్ కాదండి. అలాగే వ్యాస భగవానుడి కొడుకున్నాడు శ్రీశుకుల వారు, పెళ్లి చేసుకోలేదే. మరి ఆయన గతి ఏమిటండి? ఆలోచించండి ఒకసారి. పాపం భీష్ముడు ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదే. పిల్లలు లేరే, దత్తత కూడా తీసుకోలేదే కనీసం. ఎలాగండి? అయ్యా, ఈ పదానికి అర్థం అది కాదండి. ఏమిటంటే బ్రహ్మచారులు అన్నప్పుడు మరి కొంతమంది పేరు చెప్పరు, బ్రహ్మచారులుగా ఉండగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నారు. మరి వాళ్ళ ఉత్తమగతులు లేవా? అందరికీ ఉత్తమగతులు ఉన్నాయి. చెప్పారు విధానంలో. ఇది మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు, పురాణాది గ్రంథాల్లో చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకడెవడో అడిగాడు తమాషాగా, అయ్యా నేను బ్రహ్మచారి అన్నాను తప్పించండి, పెళ్ళి కాని వాళ్ళు అనలేదు కదండి అన్నాడు. నాకు అర్థమైంది వాడి భాష. సంతోషం, పక్కన భార్యండిది, దాని గురించి మాట్లాడలే. అంటే జరిగింది ఏమిటంటే ఆత్మావై పుత్రనామాసి, తనకి పిల్లాడు పుట్టినట్టయితే వాడు తనతోటి సంబంధించిన వాడు పుత్రుడు. అంతేకాదు ఋగ్వేదంలో పెళ్లి కూతురు ఆశీర్వదిస్తూ ఓ మంత్రం ఉంది. మంత్రం చదవను. అమ్మాయి నీకు 11 మంది పిల్లలుండుగాక. బాబుగారు ఇదేంటండి? లేదమ్మా, 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు, 10 మంది పిల్లలు. మీ ఆయన కూడా 11వ పిల్లాడుగా నీకు ఉండుగాక. ఎంత అందమైన మాట చెప్పారు కదా, చాలా అందంగా చెప్తారు. అంటే ఏమిటి? ఒకవేళ పిల్లలు లేకపోయినప్పటికి కూడా నీ భర్తే నీకు పిల్లవాడు. చూడండి ఎంత తమాషగా చెప్పారు. ఇలాంటి వేదంలో రహస్య మంత్రాలు ఇవన్నీ కూడా. అంటే రహస్యాలు ఉన్న మంత్రాలు, రహస్యంగా చెప్పేవారు కాదు. అది చేత లేకపోవడం లేదండి. అలాంటి వాళ్ళకు కూడా ఉత్తమగతి కావాలంటే ఏం చేయాలో పెద్దలు చెప్పారు. నారదుడు ఏం చేశాడు? మీరు పిల్లల దాకా ఎగాడు, పెర్మనెంట్ ఇల్లే లేదండి పెద్ద మనిషికి. గవర్నమెంట్ పెట్టుకున్నా కూడా ఇల్లు ఎవరు లేట పాపం నారదుడికి, తిరుగుతూనే ఉంటాడు ఎక్కడ. భీష్ముడు ఉన్నాడు. నా సామిరంగా భీష్ముడు విచిత్ర వీర్యుడు, దుర్యోధనుడి కొడుకు, వాడి కొడుకు 6 తరాలు. అందుకనే తిరుపతి వెంకటగోళ నాటకంలో అంటారు, పెళ్ళి కాని తండ్రి అయి మమ్ములను అందరూ పెంచినాడు అంటాడు ఒక తోటి పెద్ద మనిషి. అలాగట. అంటే పుట్టగతులు లేవని కాదని అర్థం. అక్కడ వివాహం అన్నది ఒక వ్యవస్థ, ఇది ఉండాలి. ఇది లేని పక్షంలో ఎందుకు లేదు అంటే నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేదా, కుదరలేదా, అది వేరే సంగతి. ఉత్తమగతులు లేవా అన్నమాట ఇబ్బంది ఏం లేదు. దీనికోసం నారద పురాణం అయితే ప్రత్యేకించి అందమైన సూత్రాలు చెప్పింది. అలాగ సంతానము లేకుండా మరణించిన వారు కానీ, సంతానము లేకుండా ఉన్నవాళ్ళకి కానీ ఉత్తమగతులు కావాలంటే వాళ్ళ పేరుతోటి ఎవరెవరు ఏవేమి చెయ్యవచ్చును. లేదు మగవాళ్లే ఉండి మేము వివాహం చేసుకోన్నట్టయితే వాళ్ళు ఉత్తమగతుల కోసం ఏం చెయ్యొచ్చు? అడిగిన ప్రశ్న చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం అది ఎలాంటి పిల్లకాలం అంటే ప్రశ్న అడిగారు కాదు. కాలువలు నదులు కలిసే చోటు సముద్రానికి సమాధానం ఉంది. దీనికి మనకి పురాణాలు ప్రత్యేకించి గరుడ, పద్మ, విష్ణు ధర్మోత్తర, నారద పురాణాల్లో దీనికి వివరం బాగా ఇచ్చారు. అంచేత యాదృచ్ఛికంగా వివాహం కాకపోతే ఇబ్బంది లేదు, పనిగట్టు వివాహం కాకపోయినా ఇబ్బంది లేదు. వివాహమే కాలేదు అని అండర్లైన్ చేసి అనుకుని అర్థం మారిపోతుంది. అలాంటి మాత్రం వద్దు, కంగారు పడకండి. ఇది మనకు ఉదాహరణ. భీష్ముడు, నారదుడు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, శ్రీశుకుల వారు, ఇలాంటి వాళ్ళు బోళ్ళెంత ఉన్నారు గత చరిత్రలో. అందరికీ క్షేమం కలిగిందండి. అది చూడండి. స్వస్తి.